దాన్ని ఇక్కడ దాకా గుంజుకొచ్చిన దీన్ని చేతనైతే ముందుకు తీసుకెళ్ళండి, అటు పక్కకో ఇటు పక్కకో వెనక్కో తీసుకెళ్ళకండి, అక్కడ వదిలే అని చెప్పిపోయారు. అది పట్టుకుని 1 ఇంచు లాగామేమో మేము, 1 ఇంచు, 1 ఇంచుకి వాళ్ళకు పంచబడుతుంది. ఇక సాయంత్రం లాగితే కొడుకులు ఎక్కడ ఉంటారు? ఉండరు ఎక్కడ. నేను ఎందుకో 40 ఏళ్లలో 1 క్షణం కూడా నిరాశపడలేదు. నాకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చింది పులి అంబేద్కర్ జీవితం, ఒక మాస్టర్ జీవితం. తింటానికి తిండి లేకపోయినా బూట్లు అమ్ముకొని ఆ బూట్కి ఛాయ్ తాగినా కానీ దేశం కోసం రచన చేసినటువంటి మహనీయులు వాడు. బుద్ధాని ధర్మానికి గ్రంథం రాసి దాన్ని ప్రచురించడానికి నా చేత రాజ్యాంగం రాయించుకున్నారు కదా, నా చేత లా మినిస్టర్ సేవ చేయించుకున్నారు కదా. ఈ దేశానికి అల్టిమేట్ ఆల్టర్నేటివ్ ఫిలాసఫీ బుద్ధిజమే. దీన్ని ప్రచురించమని నెహ్రూకి పంపితే డిస్కవరీ ఆఫ్ ఇండియా రాసినటువంటి ఏం డిస్కవరీ అది? అది మిస్కవరీ. తీస్తాం, మళ్ళీ మేము న్యూ డిస్కవరీ చేస్తాం. పైసలు ఇవ్వటానికి మనసు రాలేదు దేశ ప్రధానికి. ఎందుకు ఉన్నావు నువ్వు ప్రధానిగా? చరిత్రలో ఇంత దౌర్భాగ్య ప్రధాని ఇంకెవరైనా ఉంటాడా? కానీ బుద్ధాని ధర్మ అనే గ్రంథం జనం హృదయాల్లో పెట్టుకొని ఇప్పుడు ఎన్ని గ్రంథాలు వేస్తున్నారు, చచ్చిపోతున్నారు. ప్రభుత్వం ఇప్పుడు 3 సార్లు 4 సార్లు రీప్రింట్ చేసింది మొత్తం వాల్యూమ్స్. రీసెంట్గా మళ్ళీ డిమాండ్ పెరుగుతున్నది, అంబేద్కర్ వాల్యూమ్స్ కావాలి అంటే. రీసెంట్గా ఒక 2-3 నెలల క్రితం గవర్నమెంట్ మళ్ళీ 22-23 వాల్యూమ్స్ అని ప్రచురించి అందుబాటులో ఉంచింది. మొన్ననే ఒక మిత్రుడు నాకు మొత్తం వాల్యూమ్స్ పంపించాడు. అందులో బుద్ధాని ధర్మ గ్రంథాన్ని అలా తీసుకొని చూసుకున్నాను నా చేతులతో. మిస్టర్ నెహ్రూ, నువ్వు ఆ గ్రంథాన్ని ప్రచురించకపోతే మా అంబేద్కర్కి డబ్బులు లేకపోతే దమ్ము ఉంది బాయ్, దమ్ము. ఆ దమ్ముతో ఈ జాతి దాన్ని ఓనప్ చేసుకుంటుందని చెప్పి ఒక్కసారి ఆ గ్రంథం అట్లా పట్టుకొని ఆ పుస్తకాలను ఒకే రోడ్లో పెట్టి చూసుకున్న 4 సార్లు. నాకు దుఃఖం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఎవడెబ్బో సొమ్మని తరతరాలుగా ఈ జాతి చరిత్ర, మా మూలుగులు, మా రక్తాలు, మా శ్రమ, మా చెమట పిండుకొని తిన్నారు కదా. కులదోషం, మీ ఆధిపత్యాన్ని, అధికారాన్ని. ఆ గ్రంథాల్లో అది ఉంది. డబ్బులు లేక ఇవ్వలేదా నెహ్రూ? డబ్బులు లేక కాదు, ప్రత్యామ్నాయాన్ని వెలుగులోకి రానికుండా. మా రత్నం మాట్లాడుతూ యూనివర్సిటీలో ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయో నేను మాట్లాడతాను, వాళ్ళకంటే ఎక్కువగా నేను మాట్లాడతానని చెప్పాను. ఎక్కువ తక్కువ అని కాదు, ఎందుకు జరుగుతున్నాయి, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, అప్పుడు ఎందుకు జరిగింది రోహిత్ మీద. అసలు రోహిత్ మరణించాల్సిన అవసరం ఏంటి? ఆయన మరణం అందరికీ మరణించాలని ఆదర్శం ఇచ్చిందా? ఈజ్ ఇట్ ఏ మెసేజ్? నో. భగత్ సింగ్ ఎవరిని మేల్కొల్పడం కోసం తన ప్రాణత్యాగం చేశాడో, రోహిత్ కూడా మన తరం భగత్ సింగ్ లాగా తన ప్రాణత్యాగం చేసి మేల్కొల్పాడు. జోహార్ రోహిత్ వేముల, జోహార్ జోహార్. సైతం వేముల రోహిత్ ఆలోచన విధానాలను కొనసాగిద్దాం. ఒక్కసారి ఆ ప్రాణత్యాగం అప్పటిదాకా నూరు కప్పిన నిప్పులాగా అనేక యూనివర్సిటీస్ లో జరుగుతున్న కుల వివక్ష, కుల అణచివేత, కుల అత్యాచారం, కుల అచ్చలు అయితే ఉన్నాయో కుప్పలు బయటకు వచ్చేసినాయి. దేశవ్యాప్తంగా కుప్పలు బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు ఏదైతే మనం యూనివర్సిటీస్ లో ఈ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ది యూనివర్సిటీస్ ఆఫ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ మెనీ యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎట్లయితే స్పందించాయో అలాంటి స్పందన రోహిత్ సందర్భంలో చూసాము. అసలు ఇంత స్పందన ఉంటుంది అనేది రోహిత్ వల్ల అనిపించింది నాకు స్వాతంత్రానంతరం చూస్తే. నేను ఫీల్ అయ్యాను ఒక సీనియర్ యాక్టివిస్ట్గా. ఏ సైన్స్ అయితే తను అంతరిక్ష శాస్త్రాన్ని చదవాలనుకున్నాడు, ద నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ కార్ల్ సాగర్, ఆయన సత్యమని స్పందించింది రోహిత్కి సంబంధించిన.
ఇంతకంటే ఏమైనా చెప్పాలా? అంటే నేను అంటున్నా, మా శరత్ చెప్పాడు, రోహిత్ తన ప్రాణత్యాగం చేసి మా ప్రాణాలు కాపాడాడు. మీ ఒక్కరి ప్రాణాలే కాదు, ఈ దేశంలో యూనివర్సిటీ వాళ్ళందరి ప్రాణాలకి వివక్ష గురి చేస్తే సహించము. ఒక రోహిత్ చట్టం కావాలి దేశవ్యాప్తంగా నినాదం పుట్టింది. రోహిత్ చట్టం ఇవ్వటానికి, రోహిత్ చట్టం చేయటానికి మీరు ముందు రాకపోతే ఆ రాకపోవడం మీకు ఆకారంగా ఉంటుంది. ఒక నిర్భయ చట్టం చేశారు, మేము ఉద్యమం చేసి నిర్భయ చట్టాన్ని ఆహ్వానించాం. ఒక రోహిత్ చట్టం కూడా ఉద్యమం కావాలన్నది, అది మీరు చేయలేదు. నిర్భయ చట్టాన్నితో పాటు ఒక నిరభ్యంతర చట్టం కావాలంటున్నాం మేము. కులాంతర వివాహాలు జరిగిన చోట ఆ దాడుల్ని అరికట్టడం కోసం ఒక నిరభ్యంతర చట్టం కావాలనుకుంటున్నాం. ఇవాళ మా లక్ష్మయ్య రోహిత్ కోసం ఎవరిని సమీకరించాడు? ఎవరు వచ్చారు ఇక్కడికి? కులాంతర వివాహం చేసుకుంటే కులాంతర వివాహాన్ని సహించలేనటువంటి అవతల కుల ఆధిపత్య శక్తులు తల్లి బిడ్డల్ని సజీవంగా కాల్చి చంపితే ఆ కాల్చి చంపబడినటువంటి ఆ బూడిని తీసుకొని వెళ్ళి ఎవడైతే చంపాడో ఆ నిందితుడు ఇంటి గడప మీద పెట్టి సమాధి కట్టిన మా కొమ్మలు వచ్చింది ఇక్కడ. శ్రీజ వారసులు వీడే, రోహిత్ వారసు. ఆ వెనక సీట్లో తెలంగాణ వచ్చిన వెంటనే పాతపల్లి పోరాటం ఏదైతే జరిగిందో, ఆ పాతపల్లి తెలంగాణలో దొరరాజ్యం ఇట్లా ఉంటది, తెలంగాణ వచ్చిన దొరరాజ్యం ఉన్నది, దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంటుందని పోరాట కేంద్రం ఎగరేసినటువంటి పాతపల్లి హుస్సేన్ నాయకుడు. ఆ హుస్సేన్ ఇటీవలనే పట్టణ పెట్టుకున్నటువంటి ఆ బాధిత కుటుంబం నుంచి హుస్సేన్ భార్య వచ్చింది, జ్యోతి చైతన్య భారతి. ఈ ఉద్యమాల్ని ఎన్ని కష్ట నష్టాలున్నా, దాడులున్నా, దౌర్జన్యాలున్నా, పోలీసులు, పొలిటీషియన్స్, ద్రోహులు ముగ్గురు కలిసి 30 తాడు పేరి మన మెడలకు ఉరితాడేస్తున్నారని, కేసులు పెట్టి భయపెడుతున్నారని ఎన్ని చేసినా అదరకుండా బెదరకుండా నిలబడినటువంటి సంఘాలకు సంబంధించిన పోరాట వీరులు వచ్చారు. ఎస్, ఆ నివాళి మా శరత్ అన్నట్టు ఎవరిస్తారు? ఈ నివాళి ఇదిగో వీళ్ళే ఇస్తున్నారు. ఇంకా మా ఎజెండా పూర్తి కాలే. కొన్ని కేసులు మనం టేకప్ చేసినవి పోలీసులు, పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళంతా ఫైట్ చేయనందువల్ల పరిష్కారం కాకపోవచ్చు, కానీ ఎదురీది పోరాడేవారు ఉన్నారు, బాధితులకు బాసటగా నిలబడేవారు ఉన్నారు. అని ఒక మిర్యాలగూడలో ప్రణయని కథ పట్టణ పెట్టుకుంటే ఆ అమృతకి బాసటగా నిలబడి పోరాటం చేస్తున్నటువంటి సంఘానికి నాయకత్వం ఇస్తున్నటువంటి వాడిగా మన లక్ష్మయ్య ఉన్నాడు. ఇప్పటికీ అమృతని ఒక అడ్వకేట్ దగ్గర తీసుకొని వెళ్ళి స్పెషల్ కోర్టు అపాయింట్ చేయించడం కోసం, దానికి మనం దళితుని అడ్వకేట్ ఉంచడం కోసం హైకోర్టులో పోరాటాన్ని సాధించడం జరిగింది. అట్లాగే గూడూరు కేసు విషయంలో సుశ్రుత దేవర్షను చంపిన దాంట్లో ఎవరు చంపాడో వాడే తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ అంగీకార వాంగ్మూలం ఇస్తే దాన్ని బేస్ చేసుకొని విచారించడానికి కుమ్మక్కైతే దాన్ని ఛేదించి మళ్ళీ ఒక స్పెషల్ పీపీని అపాయింట్ చేసుకున్నట్టుగా పోరాడి సాధించుకోవడం. లేదు మీరు లొంగిపోండి, లేదు ఇంకొకటి నొప్పుతాం, లేదు డబ్బులు ఇస్తాం, లేక మీరు ఆ డబ్బులు తినండి, ఒప్పుకోలేదు. నర్సంపేటలో ఎవరైతే దేశభక్తి గురించి, దేశభక్తి గురించి మాట్లాడతారో ఆ వీర జవాన్గా ఉన్నటువంటి మా దళిత బిడ్డ ప్రేమ్ కుమార్, ఆ పేరే ఎంత ముచ్చటగా ఉంది. ప్రేమించడానికి ప్రేమ్ కుమార్ ప్రేమ వివాహం చేసుకుంటే అవతల వాళ్ళు ఈ ప్రేమ కుమార్ని పొట్టను పెట్టుకొని బర్త్డే పార్టీ మీద చంపి పడేస్తారు. అక్కడ పొలిటీషియన్స్, పోలీసులు, నిందితులు ముగ్గురు ఏకమై వీర జవాన్గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఫ్రెండ్లీ పార్టీకి వచ్చి యాక్సిడెంట్లో జరిగినటువంటిది కోపావేశంతో చెప్పారు, కానీ ఇట్స్ ప్లాట్ మర్డర్ అన్న విషయాన్ని దాచారు. దాన్ని వెలుగులోకి తీసుకురావడం కోసం మన సంఘాల వాళ్ళు నిలబడ్డారు. ఆ బాధితులు ఇక్కడికి దిగి ఈ వరుసలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఎవరు వచ్చారు రోహిత్ కోసం? వరకల్లా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని రాజ్యాన్ని సవాల్ చేసేవాళ్ళు, యూనివర్సిటీలో ఉండేటువంటి మనవాళ్ళను సవాల్
చేసేవాళ్ళు, అడుగడుగున మమ్మల్ని అణిచేస్తున్న వాళ్ళు సవాల్ చేసేవాళ్ళు వాళ్ళే. అందుకని నాకు ఎంత సంతృప్తిగా ఉందంటే ఇవాళ ఒక 10 మంది ఈ విషయాన్ని ఇంత అద్భుతంగా మాట్లాడగలుగుతున్నప్పుడు, ఈ దాడులకు వెలిసేది లేదు, ఈ వ్యవస్థ మారేదాకా మేము పోరాడతామని పోరాట సంఘాలు ఇది ఓనప్ చేసుకునే సంఘం జరుగుతున్నందుకు నిజంగా రోహిత్కి నివాళి ఇలాగే ఉంటుంది. నాకు బాగా గుర్తు, రోహిత్ చనిపోవడానికి ముందు మిత్రుడు రత్నం చెప్పినాడు, వాళ్ళు చేస్తున్న పోరాటానికి ప్రముఖమైన నాయకులు కానీ, ప్రముఖ సంఘాలు కానీ, ప్రముఖ రాజకీయ నాయకులు కానీ, ప్రముఖ రాజకీయ పార్టీలు కానీ స్పందించలేదు. ఆ సమయంలో నేను ప్రొఫెసర్ సుజాత యూనివర్సిటీకి వెళ్ళా. పేలవంగా ఉంది అక్కడ. హైదరాబాద్ ఢిల్లీ నుంచి ఆనందరావు అనుకుంటాను, మన అంబేద్కర్ ఆంధ్ర భవన్ ఇన్ఛార్జిగా పనిచేసిన ఎంప్లాయ్ ఆనందరావు నాకు గుర్తున్నంత వరకు ఆయన వచ్చాడు. మేమిద్దరం ఏమనుకున్నామంటే, ఇది వెలుగులోకి రావట్లేదు అంటున్నారు కనుక ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ వాళ్ళని పిలిచి, ఎందుకు మీరు రావాల్సింది పట్టుబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడైతే వెలివాడ వేస్తున్నారో వెలివాడ ముందు కూర్చొని, రోహిత్ ముందు కూర్చొని ఆంధ్రజ్యోతి ఆ ఏబిఎన్ ఛానల్లో అది ఇంటర్వ్యూ వచ్చేటట్టుగా మేము మాట్లాడాం. అది నాకు గుర్తు, నా దగ్గర ఇప్పటికప్పుడులో. అప్పటికి రోహిత్ చనిపోయి ఏమిటంత ఉన్న పరిస్థితి. దీనికి నేను ఒక ఐ విట్నెస్. వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ రోహిత్ బిఫోర్ ది సూసైడ్. మీరందరూ కూడా స్నేహితులు ఉన్నారు, ఉపాధ్యాయులుగా స్టూడెంట్గా అతను చూశారు. నేను వెలివాడ వేసిన తర్వాత వెలివాడ ముందు కూర్చొని ఎలా తెలవపోయిన ముఖం ఉన్నటువంటి రోహిత్ను చూశాను. ఎందుకు అలా ఎలా తెలవపోయింది మొహం? అతని మైండ్లో ఏం జరుగుతున్నది? మేము ధైర్యం ఇచ్చి దాన్ని ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. పక్కన కూర్చొని ఏదో పెద్దది జరగకపోతే ఈ మిగతా విద్యార్థులు కూడా భవిష్యత్తు కోల్పోతారు. శరత్ అన్న మాట నాకు ఇప్పుడు గుర్తుకొస్తారు. మిగతా వాళ్ళు ఏదైతే బంగారు భవిష్యత్తు కోరి యూనివర్సిటీకి వచ్చినారో వాళ్ళకి వాళ్ళు అనుకున్నటువంటి ఆ ఉన్నత చదువులు ఏదైతే ఉన్న డిగ్రీలు రాకుండా నాశనం అయిపోతారు. వాళ్ళ డిగ్రీలు కాపాడాలి అంటే ఎన్ని రకాలుగా వచ్చినా కానీ వీసీ స్పందించట్లేదు. కనీసం మేము ఆలోచిస్తాం, చర్చిస్తామని ఒక మాట మాట్లాడమని ప్రొఫెసర్స్ అడిగినా రాలేదు వాళ్ళు. అప్పటికి వీసీ స్పందించట్లేదు. ఒక లెటర్ ముఖానికి వచ్చాడు, ట్రంప్ కంటే ట్రంపే లిల్లీ పుట్టింది కింద. ఎంత ఆవేశంతో వాక్యం రాశారో చూసుకోండి. ట్రంప్ ఎలాంటి అణచివేత గురి చేశారో అతను పూసకొచ్చినట్టు మీకు వివరించారు. అంత పోల్చుకుంటే అతనే లిల్లీ పుట్టంటే వీడు బాహుబలి, బహుదొడ్డ చెడ్డ బాహుబలి అంతే. ట్రంప్ను లిలీపుట్ చేసి రోహిత్ మాట్లాడాడంటే వీడు మనకి ఇప్పుడు కొత్తగా ఉనికిలోకి వచ్చినటువంటి బాహుబలి లాంటి వాడు. ఆ బాహువులు ఎంతమందిని నలిచేస్తాయో ఒక నన్ను ఏమంటాం, ఒక టెంటికల్స్తో అక్టోపస్లా. ఇక్కడ నేను ఒక విషయం గుర్తు చేసుకుని చెప్తున్నాను. నేను ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేశారు, నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు, మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు సలహా ఏమి ఇచ్చారంటే, విద్యార్థి మిత్రులారా, కాలం చెడు విధులు జరిగినప్పుడు ఇలాగే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు దాడికి గురైన బాధితుల పక్షాన్ని నిలబడకపోతే అప్పుడు ఆలోచించాం, ఈ రిజర్వేషన్లు పొందిన నాయకులు మన జాతి వాళ్ళే మన కోసం ఎందుకు రావట్లేదు అంటే, అంబేద్కర్ కోరినట్లుగా ద్వంద్వ నియోజకవర్గాలు మన కాళ్ళ మీద మనమే నిలబడేవి కావు. ఇవి గాంధీ చేసినటువంటి మాయ రిజర్వేషన్లు, సీట్ ఇచ్చేది వాడు, నోట్ ఇచ్చేది వాడు, జీప్ ఇచ్చేది వాడు, గెలిపించేది వాడు, మెజారిటీ ఓట్లు దళితేతర ఓట్లతో సహాయపడేది వాడు. ఏముందని దళితులుగా గెలుస్తారు, ఏముందని దళితుల పక్షాలు నిలబెడితే మళ్ళీ గెలుస్తారా, మళ్ళీ నిలుస్తారా, మళ్ళీ సెలెక్ట్ చేయబడతారా? దే ఆర్ డిపెండెంట్స్. అందుకని కాంశీరామ్ చెంచాగిరి అన్నాడు. దాన్ని ఈ చెంచాగిరిని వద్దని చెప్పి
గులాంగిరిని రద్దు చేసి ప్రత్యామ్నాయ బహుజనవాదాన్ని తీసుకొచ్చాడు కాశీరావు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పొలిటికల్ రిజర్వేషన్స్ ఆఫ్టర్ అంబేద్కర్. ఇది మేము స్టడీ చేసినాం ఆనాడు తెలంగాణ కాలం ఉద్యమం స్టడీ చేసి ఏం నిర్ణయానికి వచ్చాం? ఈ ప్రభుత్వాలు దాని తరఫునటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మనకు స్పందించకపోయినా చట్టం ఒకటి చేసుకుంటే చట్ట ప్రకారం ఎవరి ఇష్టాలు లేకుండా మన హక్కుల కోసం గల్లా పట్టుకుని అడగటానికి మన జాతికి ఒక ఆసరా ఉంటుంది అనుకున్నాం. ఎస్సీ అత్యాచార నిరోధక చట్టాన్ని ఢిల్లీలో పోరాడి దేశమంతా ఏకం చేసి ఆనాడు కూడా కత్తి పద్మరావు, బుద్ధ తారకం, సత్యమూర్తి మాలాంటి వాళ్ళని జూనియర్స్ వాళ్ళ సీనియర్ నాయకులతో పాటు మేము కూడా ఇప్పుడు ఏదైతే మా బిట్టు చెప్తున్నదో అహర్నిశలు ఆ ఢిల్లీ చుట్టూ ఆగ్రా మధుర దగ్గర నుంచి ఢిల్లీ దాకా రహదారి అంతా ఆందోళనతో ఎట్లయితే మారుమోపుతున్నదో ఆనాడు కూడా కాలం చేరు కోసం ఒక ఎస్సీ చట్టం కావాలని ఉద్యమం ఢిల్లీలో కూడా మారుమోగింది. మిస్టర్ రోహిత్ మీరు అధైర్యపడద్దు, ఇదిగో ఈ చట్టం పోరాడి సాధించింది, ఈ చట్టం ప్రకారం కేసు ఫైల్ చేయమని చెప్పి నేను సలహా ఇచ్చాను. కానీ రోహిత్ చనిపోయిన తర్వాత ఫైల్ చేశారు ఆ కేసు. బతుకున్నప్పుడు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఇప్పుడు నేను దాన్ని తప్పుపట్టట్లేదు. వాటితో స్టేటస్ అమ్మాయి మీరు అన్నట్టు చేస్తాము, ఏడు పుళ్ళు గడుస్తుంది, ఈ లోపల వీళ్ళు ఏమైపోతారు. సో హీ వాంట్ ఎన్ ఇమీడియట్ రెస్పాన్స్, ప్రాక్టికల్లీ గ్యారంటీ రెస్పాన్స్. నా తోటి విద్యార్థి భవిష్యత్తు కాపాడాలి, మొత్తం దేశంలో యూనివర్సిటీలో కుల వివక్షను అట్లా బయటికి తీసుకురావాలి. అలా చేయాలంటే నిద్రాణమైనటువంటి యువతను మేల్కొల్పడం కోసం భగత్ సింగ్ ఏం చేశాడో అదే చేశాడు రోహిత్ అని చెప్పి నేను చెప్తాను. ఈ విషయం అట్లుంచాడు. రోహిత్ ఎందుకని అలాంటి చర్య చేశాడనే దానికోసం ఇదంతా వివరణ. కానీ రోహిత్ మీద అణచివేతకున్న వాళ్ళ ఉద్దేశం ఏంటి? అదే విషయాన్ని మా మిత్రుడు రత్నం అంతర్జాతీయంగా నాజీయిజం, ఫాసిజం విద్యాలయాల్లో జ్యూస్ అణచివేయడం కోసం వాళ్ళు ఎలా చేసేవాళ్ళు, సేమ్ ఇప్పుడు రిపీట్ అవుతుంది అని చెప్పి వివరించారు. ఒక రకంగా మీరు గమనించండి, హైదరాబాద్ యూనివర్సిటీ మీద దాడి జరిగిన తర్వాత రోహిత్ విషయం దేశవ్యాప్తం విశ్వవ్యాప్తం అయిన తర్వాత ఆ వేడి చల్లారక ముందే జేఎన్యూలో దాడి జరిగింది. ఒక్కసారి ఈ మూమెంట్ అటు డైవర్ట్ అయింది. డైవర్ట్ అవటం కంటే కూడా మరొక యూనివర్సిటీ తరఫు నుంచి పోరాటం దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడేమో కుల అణచివేత తాలూకు సమస్య, జాతి వ్యతిరేకులు అన్నారు వీళ్ళని, అక్కడేమో దేశద్రోహులు తుక్కుడే గ్యాంగ్ దేశాన్ని ముక్కలు చేశారు. వీళ్ళు తుక్కుడే గ్యాంగ్, వాళ్ళ సంఘ వ్యతిరేకులు. అసలు ఈ పరివారంలో సంబంధించినటువంటి వాళ్ళు చెడ్డీ గ్యాంగ్, ఆ పేరు ఖాయం చేయాలి వీళ్ళు, చెడ్డీ గ్యాంగ్. ఈ మధ్య పిల్లలు ఎత్తుకుపోయేవాళ్ళు కూర్చోట్లాగా చెడ్డీలు వేసుకుని తిరుగుతున్నారే, ఆ చెడ్డీ గ్యాంగ్. ఒక్కోసారి చెడ్డీలో 4 తగిలిసే చెడ్డీలో ఏమి ఏరుకుంటారు, 2 ఏరుకుంటారు. అట్లాంటి చెడ్డీ గ్యాంగ్ బ్యాచ్. ఈ చెడ్డీ గ్యాంగ్ ప్రతి వాళ్ళకు ముద్రే, ఈ 2 వెలుగులోకి వచ్చినాయి. ఇక్కడ జాతి విద్రోహులు, అక్కడ దేశద్రోహులు. జేఎన్యూ, హెచ్సియు 2 కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ 2 అబద్ధమైన సంగతి చరిత్రలో శివసేన నాయకుడు అన్నాడు, కన్నయ్య కుమార్ని దేశవ్యాప్త నాయకుడిని చేశారన్న. అంతే, ప్రతిఘటించేవాడే హీరో. మా సత్యమూర్తి అంతకుముందు నక్సలైట్ ఉద్యమం కోసం రాశాడు, ప్రజలను సాయుధం చేస్తున్న హీరో కవి. అది గోడలోనే స్లోగన్ అయిపోయింది అన్నాడు. ప్రజలను సాయుధం చేస్తున్న హీరో, రెవల్యూషనరీ ఈజ్ ఎ పోయెట్. దిస్ ఈజ్ ద సెంటెన్స్ ఇన్ ఎ పోయిటిక్ ఫార్మ్ రైట్ రిటన్ బై శివసాగర్. అది జనసాగరం అయింది. యుద్ధ నౌక ఆ మనిషి ఒక నినాదమైంది. మా జాతిలో ఎవడు పుట్టినా అట్లాగే ఉంటుంది. ఎస్, మా అంబేద్కర్ పేరు చెప్పినా ఎవరి పేరు చెప్పినా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ అణచివేతని ఎదుర్కొని దాన్ని నిర్మూలించి సమాజాన్ని మార్చాలనుకున్న వాడికి ఆ మాత్రం దమ్ము ఉండకపోతే, ఆ మాత్రం శక్తి ఉండకపోతే సాధ్యమా? శక్తి సమకూర్చుకుంటాం, మేము తెలివిని కూడా సమకూర్చుకుంటాం.
మధ్యలో ఒక చిన్న పెట్టగా చెప్తాను మీకు. ఇంద్రుడు అనేటటువంటి వాడు ఐరావతం తెల్లని వేసుకొని మా జాంబవంతుడి మీద యుద్ధం చేయడానికి బయలుదేరి వచ్చాడు. జాంబవంతుడికి 2 కుమారులు ఉన్నారు, ఒకరు మానవ, ఒకరు మాదిగ. వీళ్ళిద్దరు అడిగారు, ఐరావతాన్ని వేసుకొని వస్తున్నాడు ఇంద్రుడు, చేతిలో వజ్రాయుధం ఉంది, వాహనం ఉంది, ఆయుధం ఉంది. మనకు వాహనం లేదు, ఆయుధం లేదు, ఎట్లా గెలుస్తాం ఆయన? రానిరా బిడ్డ, వాడి సంగతి చూద్దాము. వాడు దేని మీద వస్తున్నాడో చూసుకొని వాడిని ఓడించడం కోసం ఏం ఆలోచించాలి అంటే, ముందు వచ్చేవాడిని చూసి భయపడితే ఏమీ చేయలేవు. మన దగ్గర ఏమి లేవు కదా, అయినా గుండె ధైర్యం ఉంది. గుండె ధైర్యంతో నిలబడితే బుర్ర ఉంది, ఆలోచన వస్తుంది. వాడు అంత చూద్దాం, నిలబడి బిడ్డ అన్నాడు. వచ్చేవాడు వచ్చిన తర్వాత సరిగ్గా చూసుకున్నాడు. ఐరావతం ఏనుగు శక్తి ఏమిటి? తొండంతో మనిషిని ఇట్లా చుట్టి గిరగిరగ తిప్పి నేలకేసి కొడుతుంది, లేక ఆకాశంలోకి ఎగరేసి మళ్ళీ కింద పడేసి కాలుతో తొక్కుతుంది. ఏనుగు చేసేది ఏమిటో మన జాంబవంతుడికి బాగా తెలుసు. ఇది కదా ఇది చేసేది. అయితే బిడ్డ లంగోట కట్టండి, ఇద్దరు ఒంటి నిండా ఒక వ్యక్తి మందం ఆవులను పట్టించండి, నీకు దూకండి యుద్ధానికి అన్నాడు. యుద్ధాన్ని దూకితే ఏనుగు తొండంతో మనిషిని ఇట్లా చుట్టడం, గిరగిర తిప్పి ఇలా కొట్టబోయేటప్పటికి వీడు గాలిలో లేచి పల్టీలు కొట్టి మళ్ళీ దిగి సవాలు, తొడ మీద సవాల్ కొట్టి ఏనుగుని సవాల్ చేశాడు. ఎన్నిసార్లు కొడుతుంది ఏనుగు? తిప్పి 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 అలసొచ్చి అడ్డంగా పడిపోయింది. అప్పుడు ఇంద్రుడు ఎక్కడ పడ్డాడు? ఒక్క బాగా నేల మీద పడ్డాడు. అది మా జాతికి సంబంధించినటువంటి పౌరుషాల చరిత్ర. జానపద కథ తీసుకున్నా, చరిత్రాత్మక పోరాటం తీసుకున్నా మమ్మల్ని మేము ఉపయోగించుకోసుకొని చెప్పట్లేదు. The comparison and composition of the struggle, ఒక యజమానికి బానిసకి మధ్య జరిగే స్ట్రగుల్, ఒక ఐరావతానికి వజ్రాయుధానికి మధ్య ఏ ఆయుధం లేకుండా, ఏ వాహనం లేకుండా వాడి మధ్య జరిగే యునీక్వల్ స్ట్రగుల్. అసమాన పోటీలో కూడా మనం గెలవాలి అంటే అసమానమైన ధైర్య సాహసాలు కావాలి, తెలివితేటలు కావాలి. అవి మాకున్నాయి, వస్తాయి. అది గుర్తు చేస్తున్నాను నేను. ఇవాళ చూడండి, ఎవరు అంటున్నారు గాంధీ కనుక ఉంటే మోడీకి వ్యతిరేకంగా పోరాడారు. మోడీ అంత బోడీ. గాంధీ ఉంటే, గాంధీ పేరు చెప్పి జనం గాంధీ కంటే కొన్ని కోట్ల గాంధీల కంటే ఎక్కువ పోరాడుతూ ఉన్నారు. ఒక అంబేద్కర్ ఫోటో పెట్టుకొని ఒక చంద్రశేఖర్ ఆజాద్ జామా మసీద్ దగ్గర ఒక ప్రదర్శన చేస్తే అల్లాడిపోయింది మోడీ ప్రభుత్వం. ఇప్పుడు దాకా జైల్లో పెట్టారు, నిన్నో ఇవాళ బెయిల్ ఇచ్చారు. యువకేం చేస్తారు? ఇంకొక విషయం, ఈ పోరాటంలో యూనివర్సిటీ సంబంధించినటువంటి వాళ్ళంతా ప్రమాణంగా పోరాటానికి ముందుకు వస్తా ఉన్నారు. గాంధీ బతుకుంటే దీనికి వ్యతిరేకంగా పోరాడాడు. మా రోహిత్ బతుకుండకపోయినా కానీ తన వారసు చేత పోరాటం చేయిస్తా ఉన్నాడు. జైలు పోరాటం మా వారసత్వమే. జామియా ఇస్లామియా మా పోరాటమే. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మా పోరాటమే. ఉస్మానియా యూనివర్సిటీ మా పోరాటమే. జాదవ్పూర్ మా యూనివర్సిటీ పోరాటమే. ఎక్కడైతే ముసుగులు కట్టుకొని, అరే మొహం కనపడేట్లా పడతారా? ముసుగు ఎందుకు వస్తున్నారు? ముసుగు వేసుకొస్తున్నారంటే మీ మొహం కనపడితే అది చూస్తే ఇది మామూలు మొహం ఏదో వికృతమైన మొహం ఉందని అన్నా కానీ అసహించుకోవాలా? లేదంటే మీరు కనపడితే తాళ తీస్తాం, మాకు భయం భయపడి ఉండాలి. మీకు మీ భయాన్ని కప్పించుకున్నాడు ముసుగేసుకొని వచ్చి పెద్ద వీరులాగా పోగులు పెట్టుకున్నారు. కలకత్తా యూనివర్సిటీ మీద దాడి చేశారు. చేయండి. ఇది మా సంకేతం ఏంటంటే యూనివర్సిటీలు ప్రశ్నిస్తాయి, యూనివర్సిటీలు ఆలోచిస్తాయి, యూనివర్సిటీలు విమర్శిస్తాయి, యూనివర్సిటీలు ప్రత్యామ్నాయ వ్యూహ రచన చేస్తాయి, మిమ్మల్ని పాటిస్తాయి. అనేది మీ భయం. అదే జరుగుతుంది. ఆ వివరాలను పక్కన పెట్టండి. నేను ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. అదేంటంటే, నేను ఈ 40 ఏళ్లలో ఆలోచించింది ఏంటంటే, ఏ సంఘటనకైనా ప్రపంచంలో ఇట్లా జరిగిందని పోల్చడం కంటే
ఆ ప్రపంచంలో జరిగేవన్నీ సాధారణమైనవే, సార్వజనీనమైనవే. ఈ దేశంలో జరిగినటువంటిది అణచివేత ఏదైనా ఉంటే అది అన్నిటికంటే ఎక్కువైంది. ఈ దేశంలో జరిగే తిరుగుబాటు కూడా అన్నిటికంటే గొప్పది, లేదా ప్రత్యేకమైనది పంచుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్తా ఉన్నాను. దాని గురించి ఒక 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. రోహిత్ సంఘటన జరిగిన తర్వాత మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కంపెనీ వేసుకొని అనేక మందిని విచారణ చేసుకోవడంగా రత్నం మిత్రుడి దగ్గరికి వెళ్ళాను. నేనేదో ఎక్కువ చెప్తానని మిత్రుడు అన్నాడు, కానీ ఆయన చెప్పింది నేను చెప్తున్నా. ఏ లెక్చరర్ చెప్పినటువంటి గొప్ప మాట తను ఏం చెప్పాడంటే, మాకు ఊళ్ళల్లో కారంచేడులో, చుండూరులో, బద్రికుప్పంలో, వేలుపెంటలో, ఫ్యాక్టరీలో మన వాళ్ళ మీద వాళ్ళు దాడి చేస్తున్నారు సార్. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో మన వాళ్ళ మీద దాడి చేశారండి, అది వాళ్ళ కక్ష, అందుకోసం అని చేస్తున్నారు. మరి చెప్పనా ఈ వాక్యం అర్థం ఏంటో? మళ్ళీ ఒకసారి చెప్తా, మళ్ళీ 100 సార్లు చెప్పినా కానీ చెప్పాల్సిన విషయం. గ్రామాల్లో మన దళితుల మీద దాడి చేస్తున్న కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యూనివర్సిటీలో మన విద్యార్థులే దాడి చేశారు, రూమ్లో పడేసి కుక్కలు కొట్టారు, అది వాళ్ళ కష్టం. ఎప్పుడు? రస్టికేషన్ ఉద్యమం 2002. అప్పుడు ఎవరు? అప్ప. అప్పుడు ఎవరు? అప్ప. రూము తాడని తిప్పబడబట్టింది ఎవరిని? సేమ్ ఊరుకుంటాడా? మరి వాళ్ళకి పడింది ఏంటంటే, ఊళ్ళో మనం తరిమి కొడుతున్నాం, చంపేస్తున్నాం. ఈ యూనివర్సిటీకి వచ్చిన వాడు ఇంత ధైర్యం చేశారంటే, మనం రూలు పడేసి కొట్టడానికి ధైర్యం చేశారు అంటే, వీళ్ళ చేతికి రాజ్యం వస్తే, వీళ్ళ చేతికి సమాజం వస్తే మన బతికేమవుతుంది కనుక యూనివర్సిటీలో వీళ్ళని అణిచిపడేయాలి. అది మూల కారణం. ఇది దేశీయ మూల కారణం, అస్పృశ్యత మూల కారణం. దానికి ప్రతిఘటనే అక్కడ వెలివారు. ఇక్కడ గూడూరులో 4-5 నెలల పాటు సుశ్రుత దేవస్థను చంపేసిన వాళ్ళని ఎగతాళి చేస్తూ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఇంత దుర్మార్గం చేసి తల్లి బిడ్డలను చంపారని ప్రతి వాడు మొహాన ఊసేటట్టుగా ఒక పోరాటం చేసింది మా కోమల. ఇక్కడ ఆ ఊరి నుంచి వచ్చిన మిత్రులు కూడా ఉన్నారు, రామస్వామి, మిగతా వాళ్ళు. అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈ వెలివాడ పోరాటం అలాగే ఉంటుంది. స్ట్రగుల్ until we get the victory. అది జరిగింది. ఆ జరిగినప్పుడు కూడా వివరాల్లోకి నేను వెళ్ళను. ముఖ్య కారణం అది. తర్వాత యూనివర్సిటీ మీద జరుగుతున్నటువంటి దాడులు ఎవరైతే ఉన్నాయో, అమెరికాలో నియో నాజిస్టులు కానీ, లేదంటే జర్మనీలో ఆనాటి నాజీలు కానీ చేసినటువంటి దాడులు యూనివర్సిటీ ప్రొఫెసర్ల మీద, విద్యార్థుల మీద ఏదైతే ఉన్నదో దాన్ని మనం పోల్చుకోవచ్చు. కానీ మన భారతదేశానికి, బ్రాహ్మణీయ భారతదేశానికి, వేదభూమికి అంతకంటే ఘనమైన చరిత్ర ఉంది. ఇదేమిటి? విశ్వగురు. మొత్తం విశ్వానికి, ప్రపంచానికే మేము గురుత్వం అంటే మేము నాయకత్వం వహిస్తున్నాం, మేమే అన్ని అందిస్తున్నాం అని చెప్తారు వీళ్ళు. నేను 100% ఎదురుగా నేను ఒప్పుకుంటున్నాను, మీరే విశ్వగురువులు. దేనికి? నాజీజం కనుక క్రూరమైనదైతే ఆ క్రూరత్వం కంటే క్రూరత్వాన్ని కూడా మీరే విశ్వగురువులు. ప్రపంచానికే క్రూరత్వాన్ని అందించినటువంటి దాంట్లో మీరు విశ్వగురువు లేదని చెప్పి నేను సమర్థించదలుచుకున్నాను. ఊరికే మాట కోసం మాట్లాడటం కాదు. అంబేద్కర్ మహనీయుడు ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజంలో ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. థర్డ్ వార్నింగ్, ద మదర్ ఆఫ్ ఫాసిజం ఈజ్ బ్రాహ్మణిజం. చాలు కదా, ద మదర్ ఆఫ్ ఫాసిజం ఈజ్ బ్రాహ్మణిజం. ఏదైతే ఫాసిజం దుర్మార్గమైన ప్రపంచంలో హిట్లర్ పేరు చెప్తామో అంత దుర్మార్గమైన సిద్ధాంతానికి తల్లి లాంటిది బ్రాహ్మణిజం అని చెప్పారు. మరి నీషే ఈజ్ ద ఫిలాసఫర్ ఆఫ్ ద నాజీజం అండ్ హిట్లర్. వాడేం చెప్పాడు? హింస ద్వారా, అణచివేత ద్వారా ఎవరినైనా బానిసలుగా మార్చుకోవచ్చు అని ప్రపంచం చెప్తున్నది. కానీ భారతదేశం బ్రాహ్మణిజం మాత్రం స్వచ్ఛంద బానిసత్వాన్ని తయారు చేసింది, వాడే బానిసలాగా వ్యవహరించినట్టు తయారు చేసింది. అది ఒక గొప్ప
స్ఫూర్తి మాకు ఇచ్చిందని చెప్పి ఆర్యనిజాన్ని నేషనలిజాన్ని తీసుకొచ్చారు. ఇంకొక విషయం, ఒక తక్షశిల, ఒక నలంద, ఈ విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయాల మీద దాడి చేసింది ఎవరు? అది ఎప్పటి దాడి? అప్పటి ప్రపంచంలో యూనివర్సిటీ ఉందా? ద వరల్డ్ యూనివర్సిటీ బిల్డ్ బై బుద్ధ అండ్ బుద్ధిస్ట్ ఈ నలంద అండ్ తక్షశిల. ఆసియా దేశాల్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఫిలాసఫీ, హిస్టరీ, ఎకానమీ, పొలిటికల్ ఎకానమీ, అన్ని శాస్త్రాలని అక్కడ శాస్త్రాల వారీగా గదుల వారీగా ప్రొఫెసర్లు విద్య బోధించేవాడు. ఒక ముస్లింని అడ్డం పెట్టుకొని కింది దాడి చేసిన పేరు చెప్తూ దానికి వెనక ఉండి ఆ కీ తిప్పినంతా కూడా బ్రాహ్మణిజమే చేసింది. ఎందుకని? శూద్రుడు చదువుకోవాలని చెప్పి ఏదైతే బ్రాహ్మణిజం శాసిస్తున్నదో కాదు, చదువుకోవాలని చెప్పి బుద్ధుడు చెప్తా ఉన్నాడు. అదే బుద్ధిజాన్ని దెబ్బతీయడం కోసమే, జ్ఞానాన్ని దెబ్బతీయడం కోసమే ఆనాడు వాళ్ళు ఆ పని చేశారు. ఆ తర్వాతనే కదా అమెరికన్ యూనివర్సిటీస్లోనో లేకపోతే జర్మనీ యూనివర్సిటీలోనో నాజీలు వాళ్ళ బాబాయిలు వాళ్ళు దాడులు చేసింది. ఈ దాడులు ప్రేరణతోనే వాళ్ళు చేశారు కనుక మన వాళ్ళు విశ్వగురువులే వాళ్ళకి అందించినటువంటి గురుత్వం. ఇంకొకటి, మన దేశానికి కుటిలత్వంలో గర్వకారణం ఎవరు? వాడి పేరు కౌటిల్యుడు. అసలు పేరు అది కూడా కాదు, అది కూడా టైటిలే. అసలు పేరు ఇంకోటి ఉంది. అసలు పేరు విష్ణుగుప్త ఏదో అనుకుంటా, విష్ణుగుప్తుడు అనుకుంటా. మే అయి కరెక్టేనా? రైట్. విష్ణుగుప్తుడికి 2 బిరుదులు వచ్చినాయి. ఒకటి కుటిల కౌటిల్యుడు, అంతకంటే కుటిలుడు మరొకడు ఉన్నాడు. ఇది అల్టిమేట్ కుటిలుడు. ప్రపంచంలో వీటితో పోటీ లేదు, సాటి లేదు, పోటీ లేదు. ఈజ్ ఆల్సో విష్ణుగురు. రెండోది కుటిల కౌటిల్యమే కదా చాణక్యం. చాణక్యం ఏంటి? నీకు చెప్తాడు, వాడు ఒకటి ఆలోచిస్తాడు, వాడు చెప్పింది చేయడం, చేసింది చెప్పడు. అట్లాంటి వాడికి ఎవరైనా కానీ కొట్టడం కష్టమే కదా. ఎదురుమదులు రాకుండా యువతల వాడిని దెబ్బతీయటం ఎట్లా నేర్పిన వాడు వీడే. ఇప్పటికీ బ్రాహ్మణులు ఎదురుగా దళితులు దెబ్బకొట్టాలంటే బీసీలు కలుపుకుంటుంది, ముస్లింలు దెబ్బకొట్టాలంటే భారతీయులు కలుపుకుంటుంది. అసలు వాడిని దెబ్బకొట్టాలంటే వాడిని ఏట్లో కలిపే దానికోసం ఈ వ్యూహాన్ని పసిగట్టాల్సిన అవసరం. వాడే చాణక్యం. ఎదురుగా పోరాటం నీ జన్మలో ఎప్పుడైనా ఉందా? ఎదురుకి వస్తే ఏమవుతుంది? అందుకే ముసుగులేసుకుని వస్తారు. ఎస్, అరే మీరా బాహుబలి ముసుగు తీసిరండి. మాకు అతరైన పాట రాస్తే దళిత పురులమ్మ అంటే బరిసెలెత్తుతాం, బరిగిస్తాం, వంతులాడుతాం రమ్మంటాడు. ఎక్కడ వస్తాడు వాడు? అందుకని నేను ఇక్కడ యూనివర్సిటీల మీద దాడి చేసిన చరిత్ర వీళ్ళకే. వీళ్ళు విశ్వగురువులు అని చెప్తున్నాను నేను ఆ రకంగా. అందుకని అంబేద్కర్ ఏమంటాడంటే, ఖడ్గమృగం కంటే క్రూరమైంది, విష సర్పం కంటే విషపూరితమైంది హిందూయిజం, బ్రాహ్మణిజం. ఖడ్గమృగం కంటే క్రూరమైంది, విష సర్పం కంటే విషపూరితమైంది. విధి నిషేధాల శిక్షా స్మృతి, మనుస్మృతి అది మానవ ధర్మాన్ని గురించి చెప్పదు, అది మృగధర్మాన్ని గురించి చెప్తుంది. అందుకని మృగాలతో పాములతో పోల్చాను వీళ్ళని. ఫాసిజానికి దేశీయ అర్థం ఇది చెప్పినా కూడా ఇంకా ఫాసిజం చిన్నదే అవుతుందని చెప్పాడు అంబేద్కర్. చిన్నదే అవుతుందని చెప్పాడు. మనం వాళ్ళు చూస్తున్నాం. అందుకని నేనైతే ఇందాక చెప్పాను, ఈ 40 ఏళ్ళలో ఒక్కసారి, ఒక్క క్షణం, ఒక్క నిమిషంలో నిరాశపడలేదు. శత్రువు ఎందుకు మన మీద పైచేయి సాధిస్తున్నాడో ఆలోచిస్తూనే, దానికి ప్రత్యామ్నాయం ఏమిటో పరిశీలిస్తూనే ఉండేటటువంటి జీవితం మనకి మన మహనీయులు అందించారు. రోహిత్ కూడా అలా స్ఫూర్తి కావాలి మీ అందరికీ. ఇక్కడ అమరవీరులైనటువంటి దళిత బిడ్డలు, దళిత కుటుంబ సభ్యులు ఎవరైతే బాధితులుగా వచ్చారో, మీరు ఆ బిడ్డల్ని పోరాడే వాళ్ళుగా కన్నందుకు గర్వపడాలి, బాధపడకండి. న్యాయం కోసం పోరాడదాం మనం. రోహిత్ తల్లి అని చెప్తుంది, నా బిడ్డకి ఇలా జరిగింది కదా, ఇంకొక బిడ్డకి ఇలా జరగకుండా అన్ని యూనివర్సిటీలో రోహిత్ చట్టం కావాలని చెప్పింది ఆ తల్లి. ఇవాళ రోహిత్ తల్లి రాధిక కనుక వస్తే
ఇక్కడ కోమరమ్మకు పరిచయం చేద్దామని మేము ఆమెకు చెప్పుకున్నాం. మిస్ అయ్యి ఇంకోసారి కలుపుతాం. కానీ అక్కడున్న ఇక్కడున్న ఈ తల్లి కూడా అదే కోరుకుంటుంది. నా కూతురైనటువంటి సుశ్రుతికి, నా మనవడైనటువంటి దేవర్షికి ఏమైతే జరిగిందో అది ఇంకొకటి జరగకూడదు అని ఆమె కోరుకుంటుంది. ఒక జవాన్, వీర జవానికి అన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన నర్సంపేట కుటుంబ సభ్యులు విమల, సరోజ విమల ఇక్కడ వచ్చారు. ఒకసారి నిలబడి వాళ్ళకు కూడా నేను చేతులకి నమస్కరిస్తా ఉన్నాను, ప్రీతికి అభినందిస్తా ఉన్నాను. అక్కడ పెద్ద గుండగిరి జరుగుతున్నది. ప్రభుత్వం మొత్తం కుమ్మక్కై వాళ్ళ మీద రకరకాల దాడులు చేస్తుంది. ఇంటి చుట్టూ కూడా ఎప్పుడు ఏం చేస్తారో తెలియనంత భయం. అయినా వాళ్ళు గుండె ధైర్యం కోల్పోలేదు. న్యాయ పోరాటం చేయడం కోసం మా సహాయం తీసుకున్నారు. వాళ్ళనే కలిసి పోరాడతాం. అంబేద్కర్, పూలే రోహిపించిన స్ఫూర్తితో అని చెప్తా ఉన్నారు. చివరిగా ముగిస్తూ, ఇప్పుడు జరుగుతున్నటువంటి పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆ వివరాల్లోకి వెళ్ళే సందర్భం కాకపోయినా ఒక ముఖ చెప్పకుండా ముగించడం భావ్యంగా మా బిట్టు ఇంతకు ముందు ఓ చిన్న బిట్టు నాకు చెప్పారు. అదేమిటంటే ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం, పుట్టిన సమయం తెలియదు లేదా కాంట్రడిక్టరీ ఉంటాయి. వాళ్ళు ఆడగా ఉన్నప్పుడు మగ్గా మారుతారు, మగ్గా ఉన్నప్పుడు ఆడగా మారుతారు. పూర్వపు రికార్డు ఒక రకంగా ఉంటుంది, ఈ రికార్డు ఒక రకంగా. నేను ట్రాన్స్జెండర్ కాదు, కానీ నా కథ కూడా అంతే. నా కథ కూడా అంతే. నా కథే కాదు, పూలే కథ కూడా అంతే. నేను పూలే కదా ఒక పాట రాశాను. పుట్టిన తేదీ తెలియని వారిలో పుట్టినవాడా, పుట్టిన తేదీ తెలియని వారిలో పుట్టినవాడా. ఇది పూలే గురించి. ఆయనకి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కనుక ఏ రోజు జయంతి జరుపుకోవాలో మాకు 20 ఏళ్ళ పాటు, 20 ఏళ్ళ పాటు పూలే జయంతి జరుపుకోవడానికి జయంతి లేదు. దే డోంట్ రికార్డ్ ద బర్త్డే ఆఫ్ ద మహాత్మా పూలే. మీరు ఎట్లా కనుక్కున్నారు? ఎవరో చెప్పారట, పోరుగోళ్ళు ఇరుగోళ్ళు. ఆ బాపనోళ్ళకు సంబంధించినటువంటి భీష్మ మహల్ తగలబడిపోయినాడు, మనోడు పుట్టాడు అని. ఇప్పుడు పుట్టినే తగలబడిపోయి పుట్టాడా? అయితే థియేటర్ రికార్డు అంటే రికార్డు ఉంటాయి కదా, తీశారు. తీస్తే ఏప్రిల్ 11 కరెక్ట్గా మన అంబేద్కర్ శాసనం వచ్చి నిలబడ్డాడు. ఇది 11, అది 14. మనకి ఇప్పుడు 2 కలిసి ఒకే నెల జరుపుకునే అవకాశం ఎంత బాగా వచ్చింది. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా మిస్టర్ మోడీ, అసలు నీ డిగ్రీ సర్టిఫికెట్ ఏంటి భయ్? నీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించిన తర్వాత ఇంకొకరి సర్టిఫికెట్ అడగాలి. లేదంటే నిన్ను మొక్కలో వేయాల్సిన అవసరం ఉంది ముందు, లేదా పాకిస్తాన్లో లేకపోతే కబరస్థాన్లో వారేయాల్సి ఉంటుంది. ఆన్సర్, వాట్ ఈజ్ యువర్ డిగ్రీ సర్టిఫికెట్? వేర్ ఈజ్ యువర్ డిగ్రీ సర్టిఫికెట్? ఒక ఆయన చోకేశాడు. అదేంటంటే రాఫేల్కి సంబంధించిన పత్రాలు ఎవడో దొంగెత్తుకుపోయాడట. మోడీ డిగ్రీ సర్టిఫికెట్ కూడా అందులోనే ఉంది, అది కూడా దొంగెత్తుకుపోయాడు. సమాధానం బాగానే ఉంది కానీ దొంగ, నీ రూల్స్ ప్రకారం ఎందుకైనా పోనీ, ఉంటే ఈ దేశం లేకపోతే నిన్ను కబరుస్తాను. చూపించు, షో మీ యువర్ రికార్డ్. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఇట్ ఈజ్ ఇంప్రాక్టికల్. ఆచరణ సాధ్యం కాదని చెప్తున్నాను మీకు. నేను అపహాస్యం చేయడం కోసం కాదు. తెలీదా మీకు? నా కథ చెప్తా. నా కథ ఏంటి? నాకు 60 ఏళ్ళు వచ్చేదాకా ఎప్పుడు పుట్టానో తెలియదు. మా అన్నయ్య ఏం చేశాడు, అందాజుగా ఆయన ఒక డేట్ వేసేసాడు. ఆ డేట్ ప్రకారం నా డేట్ ఆఫ్ బర్త్ 1952 జనవరి 1. అంతా మన ఇష్టం కదా. ఇది ఒకటేసాడు, అది ఇంకోటి వేసాడు, ఆయన ఇష్టం. జనవరి 1 బాగుంటుంది అని కొత్త సంవత్సరం కొత్త రేట్ అన్నాడు, పెట్టేశాడు. అది స్కూల్ రికార్డ్స్లో ఉంది ఇప్పుడు నాకు. కానీ తర్వాత నాకు అసలు సంగతి తెలిసింది. ఎట్లా తెలిసింది? అన్నయ్య ఇట్లా పూణేకి ఏదో పండుగ గుర్తు ద్వారా డేట్ ఆఫ్ బర్త్ తెలిసిందట, మనకు కూడా ఏమైనా పండుగ గుర్తుంటే ఆలోచించమన్నాను. మా అన్నయ్య ఉంది అన్నాడు. ఏం చెప్పమన్నారు? ఏం లేదు, మన ఊళ్ళో రామయ్య చౌదరి గారి అబ్బాయి పెళ్లి జరిగింది. ఆ రోజు బుర్రగా చెప్తుండే, నేను కూర్చొని వింటున్నా. అప్పుడు అమ్మని ఎప్పుడు పడింది, నువ్వు నేను కన్నదిరా అన్నాడు. అయిపోయింది, తెలిసిపోయింది. నా డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు 19 ఫిబ్రవరి 19, 1951.
సమాధానం చెప్పాలి. 52 ఏమో బోనఫైడ్ స్కూల్ రికార్డ్స్లో ఉంటుంది. నా ఆధార్ కార్డులోనేమో 51 ఉంటే 52 ఉంటుంది. ఈ రెండింటికి తేడా ఉంటే పాకిస్తాన్ గవర్నమెంట్ కట్టున్నాడు. ఏం చేయాలి? అందుకనే ఈ లోపల వాడిని కబరస్థానికి పంపాలి. మేము రద్దు చేయండి సిఐఏ చట్టాన్ని. వీఆర్ రిజెక్టింగ్ ది ఎన్ఆర్సి, జాతీయ పౌర జాబితాని మేము తిరస్కరిస్తున్నాం. వీఆర్ బాయ్కాటింగ్ ద ఎన్పిఆర్, జాతీయ జనాభా జాబితాని బాయ్కాట్ చేస్తున్నాం. మరి ఏం చేయదలుచుకున్నాం? నువ్వు ఏమైనా తీసుకున్న పత్రాలు, దేశవ్యాప్త సహాయ నిరాకరణ ఉద్యమానికి మా అందరం కలిసి ఒక వేదిక మీద పిలిపివదలుచుకున్నాము. మీరేం తీసుకొచ్చినా మేము సంతకం పెట్టకపోండి. నేను అధికారం నాకుంది, రాష్ట్రాల అమలు చేయరు. రాష్ట్రాలే కాదు, మేము కూడా చేయం. నీకు మెజారిటీ ఉంటే ముద్ర వేసుకున్నావు, కానీ నువ్వు రికార్డు సృష్టించాలంటే మేము ముద్ర వేయాలి కదా. 15 ముద్ర మేము వేయకపోతే ఎక్కడ తీసుకుంటా? నీకు ఆ కాగితాలు తీసుకెళ్ళి నీ బ్యాగ్లో పెట్టుకో. ఆర్ఎస్ఎస్ నాగపూర్ తీసుకెళ్ళి కట్టణం తీసుకెళ్ళి వాడి మొహాన్ని పడే నీ చట్టం కాగితాలు అంతే. మేము ఎట్లా సంతకం? మాకు ఆ శక్తి ఉంది. ఎవరిచ్చాడు? అంబేద్కర్ ఇచ్చాడు. ఈ ఒక్క వాటిని చెప్పి నేను ముగిస్తాను. అంబేద్కర్ ఏమన్నాడంటే, మా మిత్రుడి ఇందాక చెప్పాడు, రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలు చేసేవాడు గొప్పగా ఉండాలి, లేకపోతే దానికి చాలా చెడ్డ రోజులు వస్తాయని చెప్పింది ఒక సందర్భం. రెండో సందర్భం అట్లా చెప్పి ఊరుకోలే. ఒక నాయకుడు ఎంత పలుకుబడి కలిగిన వాడైనా, ఒక పార్టీ అధికారంలోకి బలంగా రాగలిగినా, ఒక నాయకుడు అంత పలుకుబడి కలిగిన వాడైనా, ఒక పార్టీ బంపర్ మెజార్టీ అధికారంలో రాగలిగిన, ఈ రెండు ఇప్పుడు మోడీ కన్నా బీజేపీకి పనికొస్తాయి కదా. 303 లోక్సభ స్థానాలతో అత్యంత మెజార్టీ అధికారంలోకి వచ్చారు. అత్యంత పలుకుబడి నాయకుడిగా మోడీ ఉన్నాడు. ఇంత పలుకుబడి కలిగిన నాయకుడు బంపర్ మెజార్టీ తెచ్చుకున్న రాజకీయ పార్టీ అధికారంలో ఉంది కదా అని రాజ్యాంగం మీద చేయేస్తే అధికారాన్ని ఈ పలుకుబడి లెక్క చేయొద్దు. అధికారాన్ని పలుకుబడి లెక్క చేయొద్దు. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. నేను ఎందుకు పెట్టాను ఈ వాక్యం? ఈ దేశ పౌరులమైన మేము సమర్పించుకున్న ఈ రాజ్యాంగాన్ని మేమే పరిరక్షించుకుంటాం. ఈ దేశాన్ని మేమే కాపాడుకుంటాం. అధికారంలోకి వచ్చిన నువ్వు అడ్డదారులు అధికారంలోకి వచ్చావు, అడ్డదారులను ఇంటికి పంపిస్తావు తప్ప. వీ రిజెక్ట్ దిస్. దిస్ ఇస్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఒక మత విద్వేష మెజారిటీ మతత్వ మూకస్వామ్యం కాదు. ఇట్స్ నాట్ ఎ మోమోక్రసీ. ఇట్స్ నాట్ ఎ మోమోక్రసీ. ఈ మాట ఎవరు అనగలుగుతారు? ఒక అంబేద్కర్ అనగలుగుతాడు. ఎందుకని ఒక దళిత వాడ మైనార్టీ, ఒక దళితేతర ఊరు మెజారిటీ ఊరు మైనార్టీని అంటుకొని ఉంటుంది. అప్పుడు మైనార్టీ వాళ్ళ పక్క నిలబడి, ఒక కాలారం టెంపుల్ దగ్గర నిలబడి, ఒక మహత్ చెరువు దగ్గర నిలబడి మెజారిటీ సమాజాన్ని ఒకటే అడిగాడు. ఏమని? మెజారిటీ హిందువులారా, మీరు మాకు మానవ హక్కులు నిరాకరిస్తున్నారు, మేము మానవ హక్కులు కోరుతున్నాం. మాది మానవ హక్కుల పోరాటం, మీది మానవ హక్కుల్ని హరించేటటువంటి అన్డెమోక్రటిక్. కనుక డెమోక్రసీ 2 అర్థాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ మెజారిటీ. మంచి చెడ్డ చూడాలి, న్యాయం అన్యాయం చూడాలి. ఆంధ్రలో మెజారిటీ, తెలంగాణ మైనార్టీ. కానీ మైనార్టీ వాళ్ళ డిమాండ్ న్యాయం అయితే రాష్ట్ర విమోచన అంబేద్కర్ రాష్ట్ర తెలంగాణ వచ్చేది కాదు. ఐఎమ్ గివింగ్ ద 2 examples from దళిత వాడ అండ్ ఫ్రమ్ తెలంగాణ వాడ. దిస్ ఈస్ ద definition given by our Ambedkar in India. That is social democracy. కనుక మిత్రులారా, ఈ రోజున అంబేద్కర్ వారసుడిగా, జైభీం లాల్ సలాం, భగత్ సింగ్ వారసుడిగా ఇంకిలాబ్ జిందాబాద్ అనే ఈ నినాదం ఏదైతే వస్తున్నదో, ఈ యువతరం, నవతరం, మేటితరం, నేటి తరానికి ప్రతినిధి వేగు చుక్క, తొలికోడి రోహితే. మరొకసారి మనస్ఫూర్తిగా ఆ పోరాట పాత్రను అభినందిస్తూ ఆ స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పి మరొకసారి ప్రతిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. భూషా సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మీటింగ్ హాల్ మనకు 5:30 వరకే ఉంది. అందుకే మిత్రులు మనకు కొంత సమయం అధికమైన సహకరించినందుకు ధన్యవాదాలు.